మీటింగ్ అయితే బాగా జరిగిందని తెలుస్తుంది. సో ఫైనల్గా అయితే ఆయన డిసిషన్ అయితే ఆయన తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ ఏంటంటే ఈ మీటింగ్కి చిరంజీవి గారు కూడా వెళ్ళాలి, బట్ టైం చూసి దెబ్బ కొట్టారు, ఆయన వెళ్ళలేదు అని చెప్పి సోషల్ మీడియాలో న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అంటే సోషల్ మీడియాలో వాళ్ళు ఉన్నది ఒకటి, వాళ్ళు చూపించే ఒక విధంగా ఇది ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీటింగ్కి హాజరు కాలేదని ఒక ముఖ్య ఉద్దేశంతో దాన్ని తీసుకొని టైం చూసి దెబ్బ కొట్టాడనే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో కూడా మాట్లాడుకుంటున్నాం అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ అని, వాళ్ళిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయి, మాట్లాడుకోవడం లేదు, ఒకరికొకరు సపోర్ట్ లేదు, ఇట్లా రకరకాలుగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్స్ కానీ సో మొన్న మన కేసు జరిగినప్పుడు చూసాం, చిరంజీవి గారు వెళ్ళడం కానీ, నాగబాబు గారు వెళ్ళడం కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు అనమాట. సో ఇలా ఏంటంటే ఫ్యాన్స్ వరకు కొట్లాడుకుంటున్నారు కానీ వాళ్ళ కుటుంబం వరకు వాళ్ళు బాగానే ఉన్నారు. అంటే మొన్న అరెస్ట్ అయినప్పుడు వీళ్ళు ఇంత ఇనిషియేట్ తీసుకొని ఆయన కోసం ఫైట్ చేసి ఆయనకు బెయిల్ వచ్చేది చేసింది, ఇదంతా కూడా చూసిన తర్వాత కూడా ఈ విధంగా మాట్లాడుతున్నారంటే నిజంగా వాళ్ళకు అది అజ్ఞానం అనుకోవాలి, ఏదో ఇంకా అర్థం కాదు. సో మొత్తానికైతే చిరంజీవి ఎందుకు ఈ మీటింగ్కి రాలేడు అంటే ఆయన ప్రజెంట్ అయితే మన తెలంగాణలో కాదు అసలు ఇండియాలో లేడు, కొన్ని ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాడు. అది షూటింగ్ పరంగా కావచ్చు, పర్సనల్ ఏదన్నా ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ పరంగానైనా కావచ్చు. మొత్తానికైతే ఆయన వేరే ఫారిన్ కంట్రీస్లో ఉండడం ద్వారా ఇక్కడ మీటింగ్ అయితే హాజరు కాలేకపోయాడు. ఈ మీటింగ్ గురించి ముందే తెలుసు కదా ఆయనకి, మరి ఏమైనా వర్క్ పోస్ట్ పోన్ చేసుకుని అసలు ఈ మీటింగ్ అరేంజ్ చేసింది ఆయన కదా. అంటే ఇప్పుడు ఇండస్ట్రీ అంటే బాగు కోసం ఆయన కూడా ఒక ఉండి ఆయన కూడా చూసుకుంటే బాగుండేమో అని కొంతమంది. అదే ఇప్పుడు ఆయన మీటింగ్ లేకపోయినప్పటికీ అర్జెంట్ రీజన్స్ ఉంటాయి, కొన్ని పోక తప్పదు, అలాంటి ఆయన అయితే వెళ్ళడం జరిగింది. కానీ మొత్తానికి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ కాల్ చేసి వాళ్ళు ఏమి మాట్లాడాలనుకున్నారో, ఆయన ఇక్కడ టాలీవుడ్ వాళ్ళకి ఏం మాట్లాడమని చెప్పారో అవన్నీ ముందుగానే ఫోన్ కాల్ ఆయనతోనైతే మాట్లాడడం జరిగింది. సో ఈయన మాట్లాడిన తర్వాతనే ఈ మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్కి కావాలనే మెగాస్టార్ చిరంజీవి దూరం పెట్టాడు, టైం చూసి దెబ్బ కొట్టాడు, ఇన్ని రోజుల పాటు కలిసి పెట్టి ఉన్నట్టు యాక్టింగ్ చేసి ఇప్పుడు సడన్ గా మాట్లాడే సమయం వచ్చేసరికి దూరం వెళ్ళి ఇట్లా రకరకాలుగా అంటున్నారు. అర్జున్ గురించి మాట్లాడే మీటింగ్ అయితే ఇది కాదు. సో ఎందుకంటే ఇది ఓన్లీ ఇండస్ట్రీ కోసం మాట్లాడడం కోసమే ఇండస్ట్రీ పెద్దలంతా వెళ్ళారు. ఒకవేళ చిరంజీవి గారు వెళ్ళినా కూడా ఆయన ఓన్లీ ఇండస్ట్రీ కోసమే మాట్లాడేవారు, కానీ అల్లు అర్జున్ కేసు విషయంలో అయితే ఆయన మాట్లాడారు. ఎందుకంటే ఇప్పుడు అల్లు అరవింద్ గారు కూడా మీటింగ్కి వచ్చారు, బట్ అయితే ఆయన ఎక్కడ ఆయన ఈ విషయం గురించి ప్రస్తావించరు. ఎందుకంటే ఇది ఆల్రెడీ కోర్టులో ఉంది, సో కోర్టులో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏమన్నా మనం మాట్లాడి దాన్ని ఇంకొంచెం పెద్దం చేయడం కన్నా సో సైలెంట్ గా ఉండి వేరే పని చూసుకోవడం బెస్ట్. అంటే అది మాట్లాడే సిచ్యువేషన్ కూడా అది కాదు, వీళ్ళు మొత్తం టాలీవుడ్ గురించి మాట్లాడడానికి వెళ్ళారు, ఓన్లీ పుష్ప గురించి అల్లు అర్జున్ గురించి మాట్లాడడానికి పోలేదు. సో మొత్తానికైతే ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తున్నారు టైం చూసి దెబ్బ కొట్టాడు దూరం ఇట్లాంటివన్నీ అసలు అవాస్తవాలు అవన్నీ కూడా. సో మొత్తానికైనా ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో ఉండడం ద్వారా ఇక్కడ మీటింగ్ అయితే రాలేకపోయాడు.